అందరికీ నమస్కారం. రైతు సోదరులకు, రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం. నేను హనుమంత్. ప్రజెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా పులివెందులకి రావడం జరిగింది. ఇక్కడ వరప్రసాద్ గారు మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతాయుతమైనటువంటి విధులు నిర్వహిస్తూ వారికి వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఉన్నటువంటి ఆసక్తితో గొర్రెలు అలానే నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఒక మోడల్ ఎలివేటెడ్ షెడ్ ని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం వారిని కలిసి ఎలివేటెడ్ షెడ్ వారికి ఎలా ఉపయోగపడుతుంది, అలానే దాని ప్లానింగ్ అంతా ఏ విధంగా జరిగింది, మరి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకున్నారు, ఈ విషయాలన్నీ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ నాటుకోళ్ళు గొర్రెల పెంపకం విషయానికి వెళ్ళే ముందు ఒకసారి మీ గురించి తెలియచేయండి. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్గా? నేను 5 years నుంచి మున్సిపల్ చైర్మన్గా ఉన్నానండి. ఇంతకుముందు 2 సార్లు కౌన్సిలర్గా ఉన్నాను. పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు 20 years నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. ఓకే, మీ ఫీల్డ్ వేరు అయినప్పటికీ ఈ వ్యవసాయ అనుబంధ రంగాల పట్ల మీకు ఆసక్తి ఎలా ఏర్పడింది, దీనివైపు కాన్సన్ట్రేషన్ ఎలా వచ్చింది? నేను న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కూడా వ్యవసాయ భూమి ఉండింది. దాంట్లో పెద్ద ఆదాయం రాక నేను ఇది చేస్తే బాగుంటుంది NLM స్కీమ్ కింద ఇది పెట్టాను. అంటే మీకు వచ్చి శాంక్షన్ అయిందా సార్? జస్ట్ ప్రాసెస్ శాంక్షన్ కాలేదు, ప్రాసెస్లో ఉంది. దాదాపు 8 months అయింది నేను పెట్టి కూడా. అది ఢిల్లీలో ఆగిపోయింది. కానీ నేను ఇంత షెడ్ కట్టి దీన్ని వ్యర్థం చేయకూడదనే ఉద్దేశంతో నా సొంత ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ఓన్గా పైన గొర్రెలు కింద నాటుకోళ్ళు పెట్టానండి. గొర్రెల పెంపకం గురించి కానీ నాటుకోళ్ళ పెంపకం గురించి ఈ ఎలివేటెడ్ షెడ్ ఐడియా ఎలా వచ్చింది సార్? అంటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మామూలుగా గొర్రెలు కానీ పొట్టేళ్ళని కానీ రైతులు ఏం చేస్తారంటే బయటికి తీసుకొని పోయి మేపుకొని వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దానికి ఏర్పాటు చేసుకొని ఉంటారు. కానీ ఈ షెడ్ వల్ల ఏంటంటే పొట్టేళ్ళను కానీ గొర్రెలను కానీ బయటికి పంపించకుండా ఇక్కడే దాని మొత్తం దానా వేసి మంచినీళ్ళు పెట్టి మనం కనుక ఆ విధంగా చేస్తే వాటికి రోగాలు తక్కువ వస్తాయి, గ్రోత్ చాలా బాగుంటుంది, ఆ మాంసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి జబ్బులు రావు. పొట్టేలకు కానీ మేకపోతుకు కానీ జబ్బులు రానప్పుడు ఏమవుతుంది, మనము ప్రజలకి రుచికరమైన మాంసము, నాణ్యమైన మాంసము ఇవ్వగలం. నా ఉద్దేశం కూడా అదే, ప్రజలకి మంచి రుచికరమైన నాణ్యమైన కల్తీ లేని మాంసం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ ఎలివేటెడ్ షెడ్ పెట్టాను. పైన పొట్టేళ్ళు పెట్టచ్చును, కింద నాటుకోళ్ళు పెట్టచ్చును. కాబట్టి ప్లేస్ బాగా కలిసి వస్తుంది, ప్రజలకు కూడా మంచి మాంసం ఇవ్వచ్చు. మీరు అంటే 2 sheds లాగా వేశారు కదా, ఈ కెపాసిటీ తోటి అంటే ఏ మెజర్మెంట్స్ తోటి వేశారు? అంటే దీన్ని 200 అడుగులు జంపు, 50 అడుగులు వెడల్పు. దీని కెపాసిటీ 525 నా NLM నామ్స్ ప్రకారము. కానీ మనము 700 పైన వరకు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. చాలా స్పేసియస్గా ఉంటుంది పొట్టేలకు కూడా. కింద ఇప్పుడు నాటుకోళ్ళు ఉన్నాయి కదా సార్, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు? ఇవి నిజామాబాద్ నుంచి తెచ్చినాను. ఈ నాటుకోళ్ళు ఇవి నాటుకోళ్ళని ఆయన చెప్పి నాకు ఇచ్చినారు, కానీ ఇది క్రాస్ బ్రీడ్ ఉంటుంది అని అనుకుంటున్నా. నాకు తెలియక తెచ్చాను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ప్యూర్ నాటుకోళ్ళు పెడదాము అని అనుకున్నా. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఈ నాటుకోళ్ళు క్రాస్ బ్రీడ్స్? దాదాపు ఇప్పటికి ఒక 300 ఉంటాయి. 600 తెచ్చినాను. 600 తెస్తే 300 దాకా అమ్మేసి ఉంటాము. వీటికి మొక్కజొన్న వేస్తూ ఉన్నాము, జొన్నలు వేస్తూ ఉన్నాము. వాటరింగ్ కోసం ఇట్లా ఇచ్చాము. సజ్జలు కూడా వేస్తున్నాం. వీటికి ఏమన్నా అంటే డిసీజెస్ లాంటివి ఏమైనా వస్తున్నాయా? ఫస్ట్ వచ్చినాయి, ఇప్పుడు ఏం రావట్లా. మీకు అంటే నియర్ బై ఉన్న వెటనరీ డాక్టర్ సపోర్ట్ ఇస్తున్నారు. మేము పోతున్నాము, వాళ్ళు కూడా వచ్చి బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు.
సార్ ఈ పై పోర్షన్కి వచ్చేటప్పటికి ఎలా డిజైన్ చేసుకున్నారు ఈ గొర్రెల గురించి అనేది? 4 పోర్షన్స్ చేశానండి. ఇవి ఒక పక్క గొర్రెలు ఉంటాయి, ఒక పక్క పొట్టేళ్ళు ఉంటాయి. కొన్ని ఈ ఇప్పుడిప్పుడే పిల్లల్ని పెట్టిన వాటిని కూడా ఒక పోర్షన్ చేసాము. కంపల్సరీ ఇట్లా చేసుకోవాల్సిందే, అందరూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అవి చిన్న చిన్నవి దాంట్లో మీద పడి చనిపోవటము జరుగుతుంది. అప్పుడే ఒక 2 నెలలు నెల పిల్లలు ఉన్నాయి కాబట్టి వాటిని సపరేట్ చేస్తాం. ఎన్ని మేలు తీసుకున్నారు సార్? పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి? ఈ స్కీములో 500 గొర్రెలు ఉండాలా, 25 పొట్టేళ్ళు ఉండాలి. అది NLM స్కీము. ఆ స్కీమ్ ఇంతవరకు నాకు శాంక్షన్ కాలేదు, కానీ 40 lakhs లోన్ తీసుకున్నాను నేను. తీసుకొని ఈ షెడ్ వేసినాను. దాదాపు 45 లక్షలు పైన అయింది ఈ షెడ్కి. దానివల్ల నా సొంత డబ్బులు పెట్టి 155 తెచ్చాను. ఈ 7 నెలల్లోనే దాదాపు ఒక 20 దాకా పిల్లలను పెట్టాయి. ఇంకా ఒక 20-30 దాకా ప్రెగ్నెంట్గా ఉన్నాయి. నేను పెట్టే ఈ దానా కూడా సూపర్ నేపియర్, తర్వాత మొక్కజొన్న, తర్వాత జొన్న బయటికి పంపించకుండా ఇక్కడే పెట్టి శుభ్రత కలిగిన వాటర్ ఇస్తూ ఉంటే దాదాపు నెలకి 5 నుంచి 6 కేజీలు పెరుగుతుంది. మాంసం కూడా చాలా రుచిగా ఉంటుంది మనం ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి. అదే కొంతమంది రైతులు బయటికి తీసుకుపోతారు. బయటికి తీసుకుపోయి ఏ నీళ్ళు అంటే ఆ నీళ్ళు తాగేదాని వల్ల దానికి రోగాలు జబ్బులు కూడా వస్తాయి. దానివల్ల రైతులు కొంత నష్టపోతారు. ఇక్కడికి నేను తెచ్చిన తర్వాత ఫస్ట్ ప్రతి దానికి కూడా డీవార్మింగ్ చేస్తాం. డీవార్మింగ్ చేసి ఎలాంటి జబ్బులు రాకుండా వ్యాక్సిన్ వేస్తాం. కాబట్టి ఇవి చాలా పుష్టికరంగా తయారవుతాయి. ఇక్కడ మంచి స్కీమ్ అండి. పంటలు వేసుకోవడము, ఆ పంటకు గిట్టుబాటు ధర రాకపోవటము, ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా ఆ రైతు నష్టపోవడము జరుగుతుంది. కానీ ఈ వ్యవసాయం కాకుండా రైతులు ఈ బాట కూడా పట్టాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా తినే తిండికి సీజన్ ఉండదు. ప్రతి సీజన్లో మనము ఖచ్చితంగా మాంసాహారులు అయితే ప్రతి సీజన్లో తింటారు. కాబట్టి దీనికి మార్కెటింగ్ సమస్య కూడా ఉండదు. మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు సార్? అంటే దీన్ని ఎలా? నేను మార్కెటింగ్ లేదు, నేను లైవ్ ఇక్కడ ఇస్తున్నాను. ప్లస్ ఫ్రెష్ కట్స్ అని పెట్టి, దేవజాస్ ఫ్రెష్ కట్స్ అని పెట్టి ఒక షాప్ కూడా పెట్టాను. అవుట్లెట్ పెట్టినా చాలా బాగా జరుగుతూ ఉంది. అది ఇప్పుడికే నమ్మకము బాగా వస్తూ ఉంది. కొంతమంది దీని మీద అపోహలు ఉన్నాయి. ఈ ఫామ్ మాంసము టేస్ట్ ఉండదని అంటున్నారు. కానీ నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. దానికంటే కూడా ఈ ఫామ్లో పెరిగిన పొట్టేలు ఇవే చాలా బాగా ఉంది, క్వాలిటీ వల్ల చాలా టేస్ట్ ఉంది అని అంటున్నారు. చాలా ఇది షీప్ ఫామ్, గొర్రెలను పెంచాలా. ఇక్కడ గొర్రెలను పెంచి దాని ఉత్పత్తిని చేసుకుంటా పోతే రైతుకు మంచి లాభాలు వస్తాయి. పొట్టేళ్ళు చాలా బాగా వస్తున్నాయి. నెలకు 5 కేజీలు పెరుగుతూ ఉంది. మాంసం కూడా చాలా బాగుంది. దీంట్లో మీరు ఎన్నిటితో స్టార్ట్ చేశారు? 150తో స్టార్ట్ చేశాను. మీ అభిప్రాయంలో అంటే ఈ నాటుకోళ్ళు కానీ లేదంటే ఈ గొర్రెల పెంపకం లాభసాటిగా ఉందని? లాభసాటిగా ఉంది. దీంట్లో నష్టం అంటే ఏం రాదు. అంటే పెట్టుబడి ఎక్కువ పెట్టుకొని చేసుకుంటే కనుక లాభసాటిగా ఉంటుంది. తక్కువ పెట్టుకుంటే నష్టం వస్తుంది. ఇన్ని ఉన్నా ఒక 3-4 మనుషులు కావాలి. 500 ఉన్నా కావాలా, 200 ఉన్నా కావాలా. కాబట్టి ఎక్కువ దీని కెపాసిటీ 500 + 25, 525 పెట్టుకొని చేసుకుంటే కనుక రైతు లాభపడుతుంది. డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఈ డైలీ చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి. ఇది అసలు కనీసం 0 స్మెల్ కూడా రావట్లా. ఇక్కడ అంత నీట్గా పెడతాం. 2 మనుషులు ఉన్నారు, పొద్దున్నే అంతా నీట్ చేస్తారు. 8:30కి దీనికి మొక్కజొన్న వేస్తారు. మళ్ళా మధ్యాహ్నము సూపర్ నేపియర్ వేస్తారు. మళ్ళీ నైటు జొన్నలు వేస్తాం. 3 పూట్ల దీనికి ఫుడ్ ఏర్పాటు చేసాము. ఓకే, చాలా బాగుంటుంది.
మీరు అంటే ఈ ఫుడ్ ఇచ్చే ఈ ప్లేస్లోనే గ్రాసెస్ కానీ ఇప్పుడు చాఫ్ కటర్ ద్వారా కట్ చేసి దీన్ని వేస్తారు కదా, ద్వారానే వేస్తాము. వీటిల్లో అంటే వాటరింగ్ కూడా దీని అసలు మన నీళ్ళు కూడా వేయాల్సిన అవసరం లేదు. ట్యాంక్ ద్వారా డైరెక్ట్గా దీంట్లోకి పోతాయి. ఇది నిండుతూనే అదంతా అదే కట్ అయిపోతుంది ఆటోమేటిక్ అంతా. ఇది ఎక్కడ లేదు ఈ సిస్టము, కానీ నేను పెట్టినాను. విజయవాడ నుంచి కూడా వచ్చి ఈ ఇన్స్పెక్షన్ వచ్చి చాలా మెచ్చుకున్నారు. నీది ఎక్కడా లేదు, ఇంత నీట్గా ఇంత స్టాండర్డ్గా లేదు, నీది మోడల్ ప్రాజెక్టు చేయొచ్చు అని అన్నారు. ఓకే, వెటర్నరీ వాళ్ళు కూడా వచ్చారు, చాలా బాగుందండి మీరు మీ మెయింటెనెన్స్ అని అన్నారు. నా దగ్గర రేటు కూడా తక్కువే, బయట 800 అమ్మితే నేను 750కే మంచి మాంసం ఇస్తాను. బయట నాటుకోడి 800 అయితే నేను 750కే ఇస్తున్నా. వాళ్ళ దోపిడీకి అదుపు లేకుండా పోయింది. నేను పెట్టడానికి మెయిన్ కారణం కూడా అదే, దాన్ని అడ్డుకట్ట వేయాలా అనే ఉద్దేశంతోనే సామాన్య ప్రజలకు మంచి మాంసం అందాలనేది నా ఉద్దేశం. ఓకే, ఓకే సార్, మీరు మంచి ఉద్దేశంతో ఈ రంగాన్ని కూడా ఎంచుకున్నారు. అట్లానే మీ విలువైన సమయాన్ని ఈ విషయాలన్నీ తెలియజేయడానికి రైతు నేస్తం కోసం కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.